రాజు క్రోధము మరణపు దూత, జ్ఞాని అయిన వాడు దాన్ని శాంతిపరచును అనేది ఉంది సామెతల గ్రంథంలో. ఏమనుందండి? రాజు క్రోధము మరణ దూత. మనం ఎవరి ఆధీనంలో ఉన్నాం? యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు మీరు? అమ్మా, యేసు ప్రభు రాజాది రాజు. ఆయన లెక్క అడుగుతాడు. ప్రతివాడు తన గురించి దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. ఏం చేయాలండి? లెక్క అప్పగించాలి. మరి మీకు ఇవ్వబడిన పిల్లల గురించి, మీకు ఇవ్వబడిన ఆయుష్ గురించి, మీకు ఇవ్వబడిన ప్రతి దాని గురించి లెక్క అప్పగించాలి. అర్థమవుతుందా? నేను నా సేవ గురించి లెక్క అప్పగించాలి. ప్రతి ఒక్కరూ మీ గురించి మీరు లెక్క చెప్పుకోవాలి. ఈ సంవత్సరం 52 ఆదివారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 52 ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని ఆదివారాలు పాల్గొన్నారు? లెక్క అప్పగించాలి. అర్థమవుతుందండి? ఏం చెప్పాలి? లెక్క అప్పగించాలి. భర్త విషయంలో ఎంత పవిత్రంగా ఉన్నారు? లెక్క అప్పగించాలి. అత్త మీద ఏం చాడీలు చెప్పారు? లెక్క అప్పగించాలి. అర్థమవుతుందండి? కోళ్ళ మీద అత్త ఏం చాడీలు చెప్పింది? లెక్క అప్పగించాలి. తమ్ముడి మీద, అర్థమవుతుందండి, భార్య మీద ఎంత నమ్మకంగా ఉన్నారు? లెక్క అప్పగించాలి. ప్రతివాడు తాను గురించి దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. ఒక యజమానుడు దూరదేశానికి వెళ్ళాడట. తన ఆస్తి తన దాసులకి అప్పగించాడట. ఒక తండ్రి దగ్గర కొడుకు అంటున్నాడు, నువ్వేం కష్టపడవురా అంటే, నువ్వు నా ఆస్తి నాకు ఇచ్చే, మీతో నాకు సంబంధము లేదు అంటే ఆస్తి ఇచ్చేశారు ఆ కుర్రోడికి. దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేస్తా అన్నాడు. దగ్గరైతే అడుగుతారండి. వేసులతో ఆస్తి పాడు చేసి పందులు మేసే పొట్టు తిన్నాడు. తెలుసు కదా, బుద్ధి లేని కుమారుడు. ఆస్తి అంటే మనకి ఇవ్వబడిన శరీరం, మనకి ఇవ్వబడిన ఆరోగ్యం, మనకు ఇవ్వబడిన కంటి చూపు, మనకి ఇవ్వబడిన వినికిడి, ఇవన్నీ ఆస్తే. ఇవన్నీ ఎవరికి ఎత్తున్నారు? సాతానుడికి ఎత్తున్నారు. దేవుడంటే లేదు. కిల్లి కొట్లకి, సిగరెట్ పెట్లకి 100 రూపాయలు పెట్టి సిగరెట్, అది మైకిల్లో చెప్పక్కర్లా. పలానా వారు ఇంత సిగరెట్లు కాల్చారు, పలానా వారు ఇంత తాగారు, దశంభాగం ఎక్కొట్టి వారికి 50,000 వస్తుంది, 5,000 ఇవ్వాలి, 5,000 ఇవ్వలేదు. నిన్న రాత్రి ఆయన తాగాడు, ఇప్పుడు వచ్చి 200 ఎత్తున్నాడు ఆదివారం. మరి చెప్పినప్పుడు అన్ని లెక్కలు చెప్పాలి కదా. ఒకటి లెక్క చెప్పి ఇంకోటి చెప్పకపోవడం అది సవ్వేనా? దశంభాగం గురించి ఎవరు అడగరు కదా, అవునా కదా? ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క చెప్ప. నేనేదో తమాషాకి మాట్లాడాను కానండి, బాధపడద్దు. మనస్సాక్షి ఉందా? ఇప్పుడు వీళ్ళు అడగలేకపోవచ్చు, మేము అడగలేకపోవచ్చు, కానీ దేవుడు అడుగుతాడా లేదా? మైకిల్లో చేపించుకున్నావమ్మా, సిగరెట్లకి ఎంత పెట్టావమ్మా, సినిమాలకి ఎంత పెట్టావమ్మా, ఎంత పెట్టావయ్యా, నీకు 50,000 ఇస్తే 5,000 ఇవ్వాలయ్యా, 5,000 ఇవ్వకపోగా నువ్వు ఇచ్చిన 200 మైకిలో చెప్పించుకున్నావు. అవండి. కాబట్టి మీ సంఘం ప్రతి దినము ప్రార్థన పెట్టుకోవడం ఎంతో సంతోషకరమైన దేవుని లెక్కలోకి వస్తుంది. అది మందిరం తలుపు ప్రతి దినం తెరవడం అంటే చాలా ఆశీర్వాదం. ఆయన ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అపోస్తులు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు. అర్థమైందండి? వారు ఆస్తులు కూడా కలుపుకున్నారు. అపోస్తులు ఏం చేశారు? ఆస్తులు కూడా కలిపేసుకున్నారు. ఇది నాది అనేది లేదు, అందరికీ ఉమ్మడే. అర్థమైందా? పైగా ఖాళీగా కూర్చొని తినలేదు, కలిసి కలిపేసి తినేద్దారని కాదు. ప్రతిరోజు పొలంకి వెళ్ళారు, అయ్యా పనులకు వెళ్ళారు, సాయంత్రం వస్తే ప్రార్థన పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరు ఆస్తులు ఉంచి ప్రార్థనకు రమ్మన్నా రావట్లేదు. మీరైతే వచ్చారు ఇప్పుడు అయితే మంచిగా ప్రేమించి. కానీ కొంతమంది ఇంకా అష్టాచమ్మ, మా ఇంటి మహాలక్ష్మి, మొగల రేకుల దగ్గర ఉన్నారక్క. ఉన్నారా? అవునా? మరి మీకున్న ఆసక్తి వాళ్ళకి ఎందుకు లేదు? బుద్ధి గల కనికులు, బుద్ధి లేని కనికులు. అవునండి? ఇప్పుడు ఎంతమంది వాళ్ళు? 10 మంది. ఎంతమంది నిద్రపోయారు?
ఎంతమంది నిద్రపోయారండి? 10 మంది నిద్రపోయారు. 5 కాదు. ఎంతమంది నిద్రపోయారు? 10 మంది నిద్రపోయారు. కాబట్టి ఈ బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే ఆదివారం చాలు అనుకున్న వాళ్ళే ఈ బుద్ధి లేని వాళ్ళు. మరి ఇంత భక్త్యా, ఇంత ఎర్రా, వాళ్ళకి ఎర్రితో సమానం. రోజు వచ్చి ఇక్కడ కూర్చు, మాకేం పని పాట లేదా, ఇంత ఎర్రేటి, మేము వచ్చామంటే మా లెవెలే వేరు, భలే టాయిలెట్ వస్తారు రేపు పొద్దున్న. ఏమండి? అబ్బో, రేపు పొద్దున్న మంచి టాయిలెట్ వస్తారు. ఇప్పుడు కూర్చున్నది మాత్రం సీరియల్స్, మళ్ళీ సంస్కారం తీసుకుంటారు. సరే అండి, దేవుని స్తోత్రం. ఇప్పుడు రాజుకు క్రోధం వస్తుందట, దాన్ని మనం శాంతిపరుచుకోవాలట. జ్ఞాని అయిన వాడు, వివేకి అయిన వాడు శాంతిపరుస్తాడు. నువ్వు వివేకువైతే ఇప్పుడే నువ్వు లెక్క చూసుకోవాలి. యుక్తి గల గృహ నిర్వాహకుడు ఉన్నాడు, తన లెక్క అప్పచెప్పమంటాడేమో అని వాడు లెక్కలన్నీ మార్చేసాడట. తన లెక్క అప్పగించాలి. యజమాని దగ్గర పద్దులన్నీ మిగతా వాడికి 10,000 ఇవ్వాల్సి వస్తే 5,000 కింద రాశాడట. తర్వాత అతను చేర్చుకోవాలని బయటికి వెళ్ళిన తర్వాత ఇతను నాకు దగ్గర నుంచి గుమాస్తాగా వద్దంటే అవతల వాడు నన్ను మంచి అనుకొని చేర్చుకోవాలని. యుక్తి గల గృహ నిర్వాహకుడి కథ ఉంది లోకా సువార్తలు. అది మరి మనం ఎలాగ లెక్కలు చెప్తాం? అసలు లెక్క చెప్తామనే భయం ఉందా? భయమో. ముగింపు లెక్కలంటే బ్యాంకుకి లెక్కలు, మారువోడి లెక్కలు డిసెంబర్లోనే లెక్కలు పెట్టుకుంటారు. 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు వచ్చారు? తమ్ముడు నీవు 18, నువ్వు చదవలేదు కదా, 14 వచ్చింది చదువు. దేవుడు ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారు అందరూ దేవుని కుమారులు. దేవుని కుమారులము. ఇక్కడ దేవుడు ఉన్నాడు, రాజు ఉన్నాడు, యజమానుడు ఉన్నాడు, ఇక్కడ దాసులు ఉన్నారు, కుమారులు ఉన్నారు, ఇంకెవరున్నారండి? శాంతపరిచే దాసుడు ఉన్నాడు, దూత ఉన్నాడు. మనం కూడా యజమాని కింద ఆకాశమందు ఆసీనుడా నీ తట్టే కన్నులు ఎత్తుచున్నామని ఎదురు చూస్తున్నాం. మనం లెక్క చెప్పవలసిన వారం. ఎవడరా నన్ను లెక్క అడిగేదని అనడానికి లేదు. మనం జ్ఞానం గల మనుషులు కాబట్టి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ముందుగా ఇప్పుడు పరీక్షకి ఎవరు ప్రిపేర్ అవుతారో వారు సిద్ధపడి పరీక్షలో రాస్తారు. మరి చదవనోడు రాస్తాడా? మరి లోకస్తుడికి తెలియదు లెక్క అడుగుతాడని కాదు. నా ప్రాణమా తినుమో తాగుమో అంటాడు. ఇప్పుడు మనమైతే జాగ్రత్త పడుతున్నాం, అందుగురించి ఆలోచింపజేస్తున్నాం. తర్వాత చదువమ్మా 15వ వచనం చదువుతాడు. రోమాలో మరలా భయపడుటకు దాసపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దేవుని స్తోత్రం. ఏం పొందారంట? పొందుట గురించి 2 సార్లు ఉంది. అక్కడ మీరు చదవండి 15వ వచనం మీరు ఆపండి, ఆయన చదవండి 15వ వచనం. ఒకడికి 5 తలాంతులను, ఒకరు 2 తలాంతులను, ఒకటి 1 ఎవరు సామర్థ్యం కలిగి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? పొందుట ఏంటది? దత్తపుత్రాత్మ. పొందుడు గురించి 2 సార్లు ఉంది ఇక్కడ, అవునా? అక్కడ ఏమంటున్నాడు? ఒకటికి 5, ఒకటికి 2, ఒకటి ఎవరు సామర్థ్యం కొలది వాళ్ళకి ఇస్తాడంట. ఎలాగిస్తాడమ్మా? మేము ఎందుకు ఆడపిల్లలుగా పుట్టామంటే, మేము ఎందుకు మగ పిల్లలుగా పుట్టలేదంటే మనం ఏం జవాబు చెప్పగలమా? నేను ఎందుకు అమెరికాలో పుట్టలేదు అంటే మనం ఏం జవాబు చెప్పగలమా? వారి సామర్థ్యం కలిగింది. అదే ఇక్కడ అంటాడు. ఎన్నో వచనము మనం చదివింది 15వ వచనం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? రాజుల ముఖ ప్రకాశం వల్ల జీవం కలుగును, వారి కటాక్షము కడవరి వారం. కటాక్షం కలిగింది. అలాగా ఎందుకో కటాక్షం కలిగింది, నిన్ను పుట్టించాడు. ఎందుకో కటాక్షం కలిగింది, నీకు ఆయుష్యించాడు. ఎందుకో కటాక్షం కలిగింది, నీకు మనవల్ని ఇచ్చాడు. ఎందుకో కటాక్షం కలిగింది, నీ పిల్లలకు క్షేమం ఇచ్చి మంచి పెళ్ళిళ్ళు చేశాడు. పొందాం, ఎన్ని చూపు పొందాం, వినికిడి పొందాం, ఆయుష్ పొందాం, దేవుని మహిమ పొందుతున్నాం, అవునా? కాబట్టి పొందుడు గురించే ఉంది 15వ వచనంలో. 16వ వచనం చదవండి. 16వ వచనం మీరు ఎవరైనా 16వ వచనం చదవండి.
5 తలాంతులు గలవాడు వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అమ్మా 5 తలాంతులు గలవాడు వ్యాపారము చేశాడట. ఏ వ్యాపారం చేయాలి? ఈ లోకంలో జీవన వ్యాపారాలు ఎన్నో ఉన్నాయట. వ్యాపారం అంటే ఏంటి? ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం. ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసాడంటమ్మా. ఎవరు? ఏశావు ఏం చేశాడు? ఇచ్చాడు, పుచ్చుకున్నాడు. ఏమి ఇచ్చాడు? జ్యేష్ఠత్వము ఇచ్చేశాడు. పుచ్చుకునేదేంటి? చిక్కుడుకాయల కూర. అర్థమైందండి వ్యాపారం? సత్యమును అమ్మివేయక కొని ఉంచుకో, నీ సంపాదనంతా ఇచ్చి సంపాదించుకో. అదే అంటాడు ఇక్కడ నేను చదివే 16వ వచనంలో, అపరంచి సంపాదించుట కంటే, వెండిని సంపాదించుట కంటే, అర్థమైందండి, ఎక్కువగా జ్ఞానం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకున్నాడు? ఏసేపు ధాన్యం బాగా పండితే నిల్వ చేశాడు, కరువు వచ్చినప్పుడు దాన్ని తిప్పాడు. అవునండి, జ్ఞానం గల కుమారుడు ఎవరు? ఏసేపు. నమ్మకమైన వారికి దీవెనలో మెండుగా ఉంటాయి. అమ్మా మీకు ఏమి ఇచ్చాడో, ఎటువంటి పరిస్థితులు ఇచ్చాడో మాకంటే బాగా అనుభవం ఎరిగిన వారు. మరి దేవుడికి మనం లెక్కప్ప చెప్పాలి. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో. ఇక్కడ మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ఏమన్నా ఇటు చూడండి, ఇటు ఇటు ఇటు. ఇక్కడ 5 తలాంతులు గలవాడు 5 సంపాదించాడట. ఇక్కడ ఏముంది? ఈయన అడగండి చెప్తాడు. ఇటు చూడు తమ్ముడు, ఇటు ఇటు ఇటు. ఆత్మ ఆత్మతో 2 సార్లు ఉందా? ఆత్మ అనేది ఉందా? 5 తలాంతులకి 5 తలాంతులు ఉందా? నేను చదువుతున్న దాంట్లో సంపాదన అని 2 సార్లు. ప్రతిదీ 2 సార్లు ఇచ్చాడు. 5కి 5 అనగానే సంపాదనకి సంపాదన అన్నాడు. ఆత్మకి ఆత్మనే ఇచ్చాడు, 2 సార్లు ఇచ్చాడు. అర్థమవుతుందా? లయ ఉంటుంది. ప్రసంగంలా వస్తుంది, లయ వస్తుంది. సరే నువ్వు చదువు 17వ వచనం. 2 తీసుకున్నవాడు మరి 2. ఇక్కడ 2 తీసుకున్నవాడు 2 సంపాదించేటట్టు ఈయన చదువుతున్నాడు చూడండి. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడు. తన వచ్చింది. మీరు చదవండి. మనం పిల్లలమైతే వారసులము, దేవుని వారసులం. ఎన్నిసార్లు వచ్చింది చూడండి, వారసులం. ఇంకా వారసులం ఎన్నిసార్లు వచ్చింది? వచ్చిన పదమే వస్తుంది. 2కు 2 అంటే వచ్చింది. 4 సార్లు వచ్చింది. 2కు 2 అంటే ఇక్కడ ఏమన్నా తన అన్నాడు. వారసులం రిపీట్ అవుతున్నాయి పదాలు. అక్కడ రిపీట్ అవ్వగానే ఇక్కడ కూడా సంపాదన రిపీట్ అయింది. వారసులు అంటున్నాడు. అర్థమైందా? 2 అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నాకు ఇచ్చిన పదంలో 17వ వచనాల్లోనే తన అన్నాడు. 18వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. నువ్వు చదువు 18వ వచనం. 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి ఏమండి తన యజమాని సొమ్ము. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏమండి ఈ పదం సరిపోతుందా? నాశనం ముందు గర్వము, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు. ఏమండి ఇక్కడ ఏమన్నాడు? నాశనం అంటున్నాడు. ఏం చెప్పాడు? నాశనము చెప్పాడా లేదా? 18వ వచనం. పడిపోటుకు ముందు అహంకారం ఉంటేనే కదా పాతి పెట్టింది. దేవుడు మనకిచ్చిన తలాంతు ఉపయోగించకపోవడం పాతి పెట్టేయడంతో సమానము. నువ్వు పాతి పెట్టేస్తున్నావు. నీకు ఇచ్చిన పాట, నీకు ఇచ్చిన చదువు, నీకు ఇచ్చిన ప్రతీదీ ఉపయోగించాలి. నువ్వు ఉపయోగించట్లేదంటే అది చాలా అహంకారం, అది నీ నాశనమే. దేవుడు లెక్కడుగుతాడు. ఈ 1 తలాంతు గలవాడు ఉద్దేశం ఏంటో తెలుసా? తను దొంగిలించాలనే ఉద్దేశం అతనికి లేదు. దొంగిలించాలని ఉందా? ఏమండి 1 తలాంతు గలవాడు ఏం చేశాడు? ఇదిగో ఈ 1 తలాంతుని ఇస్తే ఏం చేశాడు? అతన్ని చీకటి కొట్టులో వేసాడు. ఇతను అభివృద్ధి పరచలా. అలాగే నువ్వు అనుకుంటావు ఉన్నది ఉన్నట్టే ఇస్తే దేవుడికి చాలే, నా ఆత్మ నేను రక్షించుకుంటాను, ఇతరుల సంగతి నాకెందుకు, నా ఆత్మ నేను రక్షించుకుంటాను అంటే
కుదరదట. అందు గురించి అన్నాడు దీన్ని కుదరదంటానికి మరి ఇంకో సాక్ష్యము, నీ కష్టము, నీ సహనము, నీ క్రియలు నీ నెరుగుదును, అయినా నీకున్న మొదటి ప్రేమ విడిచితమని తప్పు ఒకటి నీ మీద నాది నేను అప్పు చెప్పుతాను అనుకుంటారు. నా ఆత్మకి నేను లెక్క చెప్పుకుంటున్నాను అనుకుంటారు. కానీ అలా కాదట. మొదటి ఉన్న ప్రేమను విడిచితమని తప్పు నీ మీద లోపాలు. నువ్వు కష్టపడుతున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు, అర్థమవుతుందండి? నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు అలలేదు, భారం భరిస్తావు, నువ్వు విసుక్కోవు నేనంటే, కానీ మొదట ఉన్న ప్రేమ నీకు లేదు. మొదట ఉన్న ప్రేమ లేకపోతే నీ దీపస్తంభం పడగొడతా అన్నాడు. నువ్వు మారు మనసు పొందితేనే సరే. ఒక్క తలాంతి ఇలాగ ఇచ్చేస్తున్నాడు అతను. ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చేస్తుంటే ఏంటండి, ఆయనకి ఇచ్చింది ఆయన ఇస్తే చీకటి కొట్టులో పడ్డాడు. పని చేసేవాడికి మాటలు ఎక్కువ రావు. 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు గలవాడు 2 సంపాదించాడు. 1 తలాంతు గలవాడు ఏమన్నాడు, సర్దుకోవడానికి ఉడుకుపోతాను వచ్చి 5కి 5 వాళ్ళు సంపాదించి 2కి 2 వాళ్ళు సంపాదిస్తే ఇక్కడ కారణాలు చెప్తాడు. నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు, నువ్వు అడుగుతావని నాకు తెలుసు, నువ్వు నువ్వు విత్తన దాన్నే కోసేవాడివి, నువ్వు విత్తిన దాన్ని అడుగుతావని నాకు తెలుసు. ఇదిగో నేను విత్తన దాన్ని కోయవాడిని కఠినుడువా, సావుకారుల దగ్గర ఎందుకు ఉంచలేదు, వడ్డీ నాకెందుకో ఇవ్వలేదు. ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పింది. మొదట ఉన్న ప్రేమను అడిగిన వాడు నువ్వు అభివృద్ధి పరచాలి. పారే నీటికి మురికి పట్టదు, పారే నీరుకి మురికి పట్టదు, నీరు పారకపోతే మురికి పడుతుంది. నువ్వు ఒక ఆత్మను రక్షించాలని కానీ ఎప్పుడైనా దేవుని గురించి స్వార్థ చెప్తే నువ్వు మొదలు నీ ఆత్మ రక్షణ పొందుద్ది. ఇతరులకు చెప్తున్నావు, ఎప్పుడు నువ్వు ఉద్యమంగా ఉంటావు. నువ్వు పారకుండా మురిగిపోయి ఉంటే నువ్వే తప్పు మనిషిగా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో దిగిపోతావు. ఏమంటే ఇక్కడ 18వ వచనంలో నాశనం ముందు గర్వము, పడిపోటుకు ముందు మహా అహంకారం అంటే పాతి పెట్టాడు. మీకు 18వ వచనం చదవలేదు. తర్వాత ఇక్కడ ఎన్నదగినవి కావు కాబట్టే పాతి పెట్టాడు. ఇక్కడ గర్వము 3 చోట్ల ఏమండి దానికి సరిపోయే వచనాలు ఉన్నాయి. 19వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. 19వ వచనము, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నటి కంటే దీని మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. మీరు 19వ వచనం చదవండి. బహుకాలమైన తర్వాత తన దాసుడు యజమాని లెక్క చూసుకుంటాడు. ఎవరి దగ్గర? ఇప్పుడు పొత్తు కోసం వచ్చాడు. ఎవరితో? ఈ దాసులకు ఎవరికి ఇచ్చాడో వారి దగ్గర లెక్క చూసుకోవాలి. లెక్క చూసుకోవడం అంటే ఇక్కడ మీరు 19వ వచనం చదువుతాడు. 19వ వచనం చాలా స్పీడ్గా రెడీగా ఉండాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చూచు అని అన్నాడా లేదా? అక్కడ లెక్క చూసుకోవాలన్నాడా లేదా? ఏంటంట? పక్కుడిదంట. యుగాంతం వస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే ఈ శరీరాలు కాదు, మహిమా శరీరాలతో వస్తామంట. అర్థమవుతుందండి? ఏ శరీరాలతో వస్తామో? మహిమా శరీరాలతో వస్తాం. కాబట్టి ప్రకృతి యావత్తు మూలుగుతుందంట. మూలగడం ఏంటో తెలుసా మీకు? ఈ కాలుష్యం అయ్యి ప్రకృతి జబ్బు చేస్తుంది. ప్రకృతికి, చెట్లకు కూడా. ఈ బస్సులు కాలుష్యము, ఈ కాలుష్యం అన్నీ ఎవరికి పడుతున్నాయి? చెట్లకు, చేమలకి, వాతావరణానికి కూడా పట్టి ఈ ప్రకృతి మిగుల ఎప్పుడు వస్తుందా రాకడా, యేసయ్య ఎప్పుడు వస్తాడు, ప్రసవేదన పడుతుందంట. ఉంది అక్కడ. కానీ మూలుగుచ్చి ఎప్పుడు వస్తుందా, అందుగురించి ఆకాశం చిరిగిపోతుంది, పంచిపోతాలు అయిపోతుంది, టైం అయిపోతుంది. కాబట్టి అది మూలుగుచ్చు ఉంటుంది అని లెక్క చూసుకోవడం. అమ్మ ఆయన రాకడ ఆలస్యం అయితే మన పోకడ ఉంది. ఆయన రాకడ ఆలస్యం అయితే మన పోకడ. అర్థమవుతుంది నేను చెప్పింది? రాకడ అంటే తెలుసా చాలా మందికి? రాకడ ఎప్పుడండి? రాకడ ఆ స్పీకర్ని, ఈ స్పీకర్ బెటర్ కొట్టేవాళ్ళని ఆన్లైన్లో తెప్పించుకుంటారు. రాకడ ఎప్పుడు వస్తే నీకెందుకు? నువ్వు టిక్కెట్ తీస్తావా లేదా? కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. బండి ఎప్పుడు వస్తుందండి, బండి ఎప్పుడు వస్తుంది అంటున్నావు అనుకో. ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మళ్ళీ వెళ్ళి అడిగావు అనుకో, టిక్కెట్ తీయమ్మా, ఎందుకు వచ్చింది నీకు, ఎప్పుడు వస్తేనే, ఎన్నిసార్లు అడుగుతావు, టిక్కెట్ తీసావా అంటాడు. కాబట్టి రాకడ ఎప్పుడు వచ్చినా మనం మారు మనసు పొంది రెడీగా ఉండాలి.
ఆయన రాకడ ఆలస్యమైతే మనం పోకడ. జ్ఞాపం చేసుకోండి, రాకడ అనేది అందరితో ఉండే శ్రమలే కాదు, మనకు కలిగే యాక్సిడెంట్ చాలు, మనకు కలిగే వాంతులు విరోచనాలు చాలు, అదే రాకడ. అందరితో పాటు మనం తన్నులు తినాలా, అందరితో పాటు మనం చావాలా, మనం ఇంటి మీదకి వచ్చే ఉగ్రత రాకడా, అందరితో కలిపి రావాలా. అర్థం ఉందా? మనకు వచ్చే పక్షవాతమే రాకడా, ప్రత్యేకంగా ఏమి రావక్కర్లా. అర్థమవుతుందా? ఇంట్లో లబోదిబోని కొట్టుకొని డామ్ డామ్ అదో రాకడా. ఆ రాకడ ఆలస్యమైతే మనం పోకడ ఉందంట. పోకడ అంటే ఏంటి? చచ్చిపోతాం. రాకడ పోకడ. ఈ రాకడా పోకడా పోతే తమ్ముడు, ఈ రాకడా పోకడా పోతే ఏముంది? యుద్ధం ఉందంట. యాక్సిడెంట్ తప్పించుకొని రావాలి, తలనొప్పి తప్పించుకోవాలి, జ్వరం తప్పించుకోవాలి, అన్నీ ఎన్ని వ్యాధులు ఉన్నాయో అన్నీ తప్పించుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి పెళ్ళి అవ్వాలి, జబ్బులు లేకుండా పిల్లలు పుట్టాలి. మరి ఇన్ని మంది పిల్లల్లో ఎవరికో ఒకరికి జబ్బు వస్తూనే ఉంటుంది, ఎవరికో ఒకరికి వ్యాధి వస్తూనే ఉంటుంది. మనం డబ్బులు పెట్టాలి, రెక్కాడితే కానీ దొక్క 12 గంటలు 12 గంటలు పగలు, రాత్రి వస్తే ఏం చేసేది ఏమీ లేదు. ఈ రోజంతా పేరే కానీ 12 గంటలు రాత్రే, మిగతా ఎన్ని పోరాటాలే. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు. ఏముంది ప్రమాదం? రక్షణ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటిది చెప్పమ్మా? ఏంటమ్మా శుభవర్తమానం? ఎప్పుడు చూసినా అంటేనా, మేము ఆడవాళ్ళం అండి, ఇంతేలాగ, మేము చదవలేదండి, ఎప్పుడు ఎలా, ఏం తెలుసు మీకు? అమ్మా నగొత్తి ఎంత సంతోషిస్తారో అంత సంతోషం. ప్రజలందరికీ శుభవర్తమానం ఏంటంటే మరణం లేదు, ఇక పాపము లేదు. పాప విమోచకుడు వచ్చాడు, పాపాన్ని చంపేశాడు, మరణం కూడా లేదు. శుభవార్త. లేకపోతే మనం నరకానికి వెళ్ళాలి. ఏంటి మరి ప్రమాదం? అగ్ని ఆరదు, పురుగు యుగాలు కాలుతుండాలి. ఇప్పుడు ఇన్ని తిప్పలు పడి దాంట్లో పడాలమ్మా. ఆ తిప్పలు పడిపోతారేమని, నా బిడ్డలు ఇలాగ అయిపోకూడదని తన కుమారుడు మీద శిక్ష వేసుకున్నాడు. అర్థమైందా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎన్ని పోరాటాలు ఉన్నాయి. మరి మన సువార్త వినకపోతే ఎలా? కాబట్టి ఆయన ఈ విందుని ఏర్పాటు చేస్తే, ఎద్దుని చూసుకుంటానికి వెళ్తున్నాను, పొలాన్ని చూసుకుంటానికి వెళ్తున్నాను, భార్యను చూసుకుంటానికి వెళ్తున్నానని వెళ్ళిపోయారు. యజమానుడు కోపం వస్తుంది. యజమానుని ఎప్పుడు సంతోష పెట్టాలి. అవునా కదమ్మా? నీ ఇంటికి యజమాని వస్తే ఎంత జాగ్రత్తగా లేస్తావు, ఎంత అగ్గగ్గలాడుతావు. అవునా? మరి పొద్దున పని ఇవ్వడేమో, మా మీద ఏదైనా కక్ష కడతాడేమో, ఊరోళ్ళు మా ఇంటి మీద ఏదో కక్ష కడతారు, రేపు పొద్దున గొడవలు వస్తే ఎందుకు వచ్చింది వీళ్ళతో గొడవ, ఎందుకు అంత జడుతున్నాం అన్నాం అనుకో, ఏమంటారు? అయ్యా ఎందుకు వచ్చింది వాళ్ళతో గొడవ, మంచిగా ఉంటే పోయి. అవునా? మరి యజమానుడు, పరలోక యజమానితో మంచితో ఉండొద్దా? మార్గంలోనే సమాధాన పడాలి. నేడనే సమయం ఉండగానే నీకు సమయం ఇస్తున్నా, వ్యాధి చేత మంచం ఎక్కించి నీకు సమయమో ఇస్తున్నా అన్నాడు. కాబట్టి 19లో లెక్కలుంటే 20 వచ్చి నేను చెప్తున్నానండి. ఉపదేశం చెవి ఎగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. అక్కడ 5 తలాంతులు గలవాడు. చదవండి. ఇక్కడ యెహోవాను ఆశ్రయించాడంట. 5 తలాంతులు గలవాడు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. 5 తలాంతులు గలవాడు తీసుకొచ్చి ఆశ్రయించాడు, 5కి ఇచ్చేసాడు. అప్పుడు ఏమన్నాడంటే, మీరు చదవండి 20 వచనం. దాస్యంలో నుండి అదండి విడిపింపబడ్డాడు, తనకు అప్పగింపడు. ఒకడేమో వస్తువులు జాగ్రత్తగా చూడండి, మేము వచ్చేవారికి అన్నారు అనుకోండి, ఏం చేస్తావు? వాళ్ళు వచ్చేవారికి కాయాలా, ఎప్పుడు వస్తాడు రా బాబు అనుకుంటారు లేదా? వాళ్ళు వస్తే కానీ మనకి. ఇప్పుడు దాస్యత్వం నుంచి విడిపింపబడ్డాడు. ఎవరో 5 తలాంతులు గలవాడు ఇచ్చేస్తున్నాడు. 5 ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? నేను చదువుతున్నాను చూడండి 21 వచనం. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. అక్కడ 21 వచనం నేనే చెప్పేస్తున్నాను. బలా నమ్మకమైన దాసుడా. అర్థమైందా? రుచిగల మాటలు అనగానే ఏమంటున్నాడు? బలా నమ్మకమైన దాసుడు. అర్థమైందండి? ఇక్కడ మహిమ అంటాడు చూడండి. సంయుక్త వచనాలు అవి. అది పొందబోవు. ఇక్కడ ఏమన్నాడు? బలా నమ్మకమైన దాసుడా, అనేక పట్టణాల మీద నీకు నమ్మకమైన దాసుడు ఏంటి? మహింపరచడం. పొందబోవేంటి? నీకు అనేక పట్టణాలు ఇస్తున్నాను. అర్థమైందండి? ఓకే. పొందబోవటం ఉంది, మహిమ ఉంది. అలాగే 22వ వచనంలో, తెలియగలవానికి వాని తెలివి జేవుకు ఓట, మూడులకు వాని మూఢత్వమే శిక్ష. జేవుకు ఓట అంటే ఆకుండా రావడం ఓట.
అక్కడ చదవండి చదవండి. అలాగే అంటున్నాడు. అలాగే అంటే ఏంటి? ఆగలేదన్నమాట. ఇక్కడ జీవపోట అంటున్నాడు. అలాగే అనేది ఆగలేదనేది మాట. ఇక్కడ ఏమన్నాడు? ఏకగ్రీవంగా, ఇందా చదివేశాడు మాట. ఏకగ్రీవంగా అంటున్నాడు, అలాగే అంటున్నాడు, జీవపు ఓట అంటున్నాడు. అర్థమైందండి? 2 తలాంతులు గలవాడు మరి 2 అప్పగించాడు. ఇంకా కూడా ఇంకా కలుస్తాయి అనుకోండి, నేను అవి చూపెట్టట్లేదు. ఇంకా చూడండి 23వ వచనం. జ్ఞాన హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరి. ఇక్కడ మళ్ళీ పేదాల గురించి చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? బలా నమ్మకమైన దాసుడా. ఇక్కడ పేదాల గురించి చెప్పి తెలివి గురించి మాటల గురించి చెప్పినప్పుడు మళ్ళీ బలా నమ్మకమైన 2 సార్లు అన్నాడు. ఇందాక 5 తలాంతుల్లో అన్నాడు, అక్కడ కూడా మాటల గురించే వచ్చింది, పేదాల గురించే వచ్చింది. మళ్ళీ ఇక్కడ బలా నమ్మకమైన దాసుడు అని ఎవరినన్నాడు? 2 తలాంతులు గలవాడిని అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? పెదవుల మీద మాట. విద్య విస్తరించినంటే ఏంటి? అనేక పట్టణాల మీద నీకు అధికారము ఇస్తున్నా అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు 24వ వచనం. ఇంపైన మాటలు తేనిపట్టి వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి. అంటే అక్కడ నిరీక్షణ 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 అంటాడు. నిరీక్షణ లేదట. ఎవరో ఈ 1 తలాంతు గలవాడు, నువ్వు చాలా కఠినుడు, నువ్వు కోసేవాడివి, విత్తన దాన్ని కోసేవాడివి అని నిరీక్షణ లేకుండా మాట్లాడడమే ఉంటుంది. నిరీక్షణ తేని పట్టు అంటే ప్రాణానికి మధురము. నిరీక్షణ లేదు మాట, ఉత్సాహం లేదు అనేది ఇక్కడ ఆయన చూపించిన వచనాల్లో కలుస్తుంది. దేవుని స్తోత్రం. ఒకని మార్గము అని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను అది తుదకు మరణముకు దారి తీయనంటే నేను పాతి పెట్టాను, దాన్ని తీసేస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. కష్టము చేయవాని వాని ఆకలి వాణ్ణి చేత పని చేయించినంటే ఇక్కడ సోమరి అయిన చెడ్డ దాసుడు అంటున్నాడు. సోమరి అయిన చెడ్డ దాసుడు అంటే ఇక్కడ కష్టం గురించి చెప్పాడు. ఉచ్చరింపు సఖ్యంగాను మూలుగులతో ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తుంది. అక్కడ మూలుగులు, ఉచ్చరింపు సఖ్యంగాను మూలుగులు, ఇక్కడ కష్టము సోమరి పని గురించే ఉంది. అర్థమవుతుందండి లయ. 26వ వచనాల్లో 27వ వచనం నుంచి చదువుతున్నాడు. పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తును. మాట్లాడు. పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండొచ్చును. సావుకారుల దగ్గర ఉంచవచ్చు కదా, నేను తీసుకుంటాను అంటే ఉత్పాదన. అక్కడ అంటాడు విజ్ఞాపన చేస్తున్నారట. రోమీలు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? విజ్ఞాపన. మనం చదివితే లేట్ అవుతుందని త్వరగా అవజేస్తున్నాను. కొండిగాడు మిత్రభేదము చేయనంటే ఇక్కడ దేవుని ప్రేమించేవాడంటే ఈ 1 తలాంతు తీసివేసి 10 తలాంతులు గలవాడికి ఇవ్వాలంట. మిత్రభేదమే. 1 తీసి 10 తలాంతులు గలవాడికి ఇవ్వాలంటే మిత్రభేదం చేస్తున్నాడు దేవుని ప్రేమించే వారికి అనేది. దేవుని స్తోత్రం. ఎవరిని పిలిచినో వారినే ఏర్పరచుకున్నాడు, వారినే నీతిమంతులుగా తీర్చాడంటే బలత్కారి కాని మార్గంలో నడిపిస్తాడట. ఇక్కడ కలిగిన ప్రతివాడికి ఇవ్వండంట, లేని వాని యొద్ద నుండి తీసివేయబడతాడు. ఆయన నడిపిస్తున్నాడు.